అండ్ బేసికలీ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ అనగానే జనరల్గానే పబ్లిక్ లిమిటెడ్ ఈ పిఎస్యూలు ఇట్లాంటి సిస్టంలోకి వస్తే అందులో కొంత అలసత్వం ఉంటుంది, సరిగ్గా బిజినెస్ మోడల్లోకి దాన్ని తీసుకెళ్ళలేకపోతుంటారు, అందుకే ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు ఇబ్బంది పడుతుంటాయని ఒక విమర్శ ఉంది. ఇంకా ప్రైవేట్ ప్లేయర్స్ అంటే ఓన్లీ ప్రాఫిట్ బేస్ చేసుకుని నడుస్తారు అనేది ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఈ రెంటికి అనుసంధానిస్తూ కోఆపరేటివ్ సొసైటీ మోడల్ అయితే ఇప్పుడు మీరు చెప్తున్న మీ మోడల్ అయితేనేమి అటు రైతులకు బెనిఫిట్ జరగాలి, ఎట్ ద సేమ్ టైం సంస్థ కూడా పురోభివృద్ధి చెందాలి, లేకపోతే సంస్థ ఉన్నదంతా పోయినా కూడా వేస్టే అవుతుంది. ఇందులో తులసిరావు గారు మీ ఫాదర్ గారి దూరదృష్టి ఏంటి, విజన్ ఏముంది, అండ్ మీ పాలసీస్ దానికి అనుగుణంగా ఏమైనా తీసుకున్నారా, చెప్పగలరా అట్లాంటివి? సో ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఈ అంశాలకు సంబంధించి జనరల్గా ఆయన ఎప్పుడు కూడా ఇంకోరు డైరీతో కంపారిజన్ కానీ లేకపోతే అదర్వైజ్ చేయలేదు. ఆయనకున్న కొన్ని పాలసీ మ్యాటర్స్ ఏంటంటే పాలిచ్చే రైతు ఆరోగ్యంగా ఉండాలి, ఆ పాలిచ్చే రైతు ఆరోగ్యంగా ఉంటే పశువును ఆరోగ్యంగా చూసుకోగలుగుతాడు, ఆ క్యాటిల్ని ఆరోగ్యంగా చూసుకోగలుగుతాడు, కొద్దిగా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉంటుంది, యజమాని ఆరోగ్యంగా ఉంటే మొత్తం కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది అనే పాలసీ ఒకటి పెట్టుకున్నారు. ఆ పాలసీ రూపంలోనే ఈరోజు ఒక ట్రస్ట్ పెట్టి ఒక హాస్పిటల్ పెట్టి 650 బెడ్ హాస్పిటల్ని ఈరోజు రన్ చేస్తూ ఫార్మర్స్కి అందరూ కూడా ఉచితంగా ట్రీట్మెంట్ చేస్తూ ఉత్తరాంధ్రలో ఈరోజు ఇప్పుడంటే ఆరోగ్యశ్రీలన్నీ వచ్చాయి. ఈయన స్టార్ట్ చేసి 30 years అయింది. ఈయన స్టార్ట్ చేసి ట్రస్ట్ స్టార్ట్ చేసి 30 years అయింది. హాస్పిటల్ స్టార్ట్ చేసి అప్పుడు 35 బెడ్, ఈరోజు 650 బెడ్. యూ నేమ్ ఇట్, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ దేర్. అంటే మల్టీ స్పెషాలిటీ అంటే ఏదో మనం అన్ని బెడ్స్ అంటే కొన్ని రకాల మనం ట్రీట్మెంట్సే కాకుండా ఈరోజు ఓపెన్ హార్ట్ సర్జరీస్, ట్రాన్స్ప్లాంట్, లంగ్, లివర్, కిడ్నీస్ అన్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయడం కానీ లేకపోతే ఎటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఈరోజు వన్ ఆఫ్ బెస్ట్ డాక్టర్స్ పెట్టి బెస్ట్ ఎక్విప్మెంట్స్ పెట్టి ఈరోజు మనం ట్రీట్ చేయడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. ఈరోజు అయితే అటువంటి పరిస్థితి నాకు తెలిసి అయితే ఇండియాలో ఎక్కడా లేదు. ఓకే, ఒక స్కూల్ పెట్టి ఈరోజు 850 మంది ఈరోజు స్కూల్లో చదువుతున్నారు. ఓకే, అలాగే రైతు అలాగే ఎంప్లాయీస్ వెల్ఫేర్, అందులో ఉన్న ఎంప్లాయీస్ వెల్ఫేర్ కూడా. ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారండి? అరౌండ్ 1300 వరకు ఉంటారండి. అంటే ఇండైరెక్ట్ అంటుంది ఏంటంటే ఇంకా అదర్ సోర్సెస్లో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, కానీ టెలింగ్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.